హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో దోసపిండి లేకపోయినా సరే మంచిగా దోశలు పల్చగా క్రిస్పీగా ఎలా పోసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఇది ఇడ్లీ పిండి, రవ్వతో చేసిన ఇడ్లీ పిండి. ఇది దోశలు రావు కదా, అందుకోసం నేనైతే ఇందులోకి కొంచెం మైదా పిండి, ఒక కోడిగుడ్డు అయితే తీసుకున్నాను. ఎగ్ దోశలు వేసుకోవాలనిపించింది, కానీ ఇంట్లో దోసపిండి లేదు. ఏం చేయాలా అని కొంచెం సేపు ఆలోచించిన తర్వాత నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. కోడిగుడ్డు వేస్తే పెనం కతుక్కోకుండా బాగా లేస్తుంది కదా, అలాగే పిండిలోనే మిక్స్ చేసేస్తే పెనం కతుక్కోకుండా క్రిస్పీగా దోశలు అయితే వస్తాయనిపించింది. అందుకనే ఇడ్లీ పిండి బ్యాటర్లో, అది కూడా రవ్వ ఇడ్లీ పిండి బ్యాటర్లో కొంచెం మైదా వేసుకున్నాను. నేను మైదా వేయకపోయినా వస్తుంది, బట్ పల్చగా బాగా స్ప్రెడ్ అవ్వాలంటే కొంచెం మైదా వేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకోసం నేను కొంచెం ఒక 2-3 టీ స్పూన్స్ మైదా తీసుకున్నాను కొంచెం పిండిలోకి. తర్వాత ఒక ఎగ్గు అందులో వేసి కలిపేసుకుని ఇలా దోశలు వేసుకున్నానండి. చాలా మంచిగా స్ప్రెడ్ అయింది పిండి, అస్సలు అతుక్కోలేదు. ఇడ్లీ పిండి, అందులో రవ్వతో చేసిన ఇడ్లీ పిండి మామూలుగా దోశలకి అతుక్కుంటూ ఉంటుంది కదా, మాడిపోయినట్టుగా వస్తుంది. కానీ ఇలా చేస్తే మైదా కొంచెం కలిపి అందులో ఒక ఎగ్గు మిక్స్ చేసేసి దోశలు వేస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇందులోకి పైన వేసుకోవడానికి కారం కూడా లేదండి. ఇది నేను తాలింపు కూరల్లోకి చేసి పెట్టుకున్న పౌడరు, తెల్లగడ్డ, జీలకర్ర, మిరప్పొడి, శనగలు వేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా తాలింపు కూరల్లో చల్లుకోవడానికి, ఆ పౌడర్ని అయితే ఇలా చల్లుకున్నాను ఇన్స్టెంట్గా. అప్పటికప్పుడు ఇంట్లో కారం లేదు, అందుకోసమే ఈ పౌడర్ వేస్తే సరిపోతుంది కదా అనిపించింది. ఇలా అయితే నేను ఎగ్ దోశలు ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయండి దోశలు అయితే. చూస్తున్నారు కదా, చాలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఎగ్ దోశలకి కింద పిండి పల్చగా ఉంటే బాగుంటుంది కదా, క్రిస్పీగా వస్తాయి. దోశ లావుగా పోసుకుంటే ఎగ్గు అంతా పైన బ్యాటర్ వేసేసరికి మరీ లావుగా అయిపోతాయి. దోశలు కాస్త పల్చగా పోసుకొని పైన ఎగ్ వేసుకుంటే ఎగ్ దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా పెనంకి ఊడిపోయిందో, అస్సలు అతుక్కోలేదండి, చాలా ఈజీగా వచ్చేసింది. ఇలా రెడ్గా కాల్చుకున్న తర్వాత తిరగేసుకొని తీసేసుకున్నాను. పైన వేసుకున్న పౌడర్ కూడా చాలా టేస్టీగా ఉండిందండి. నేనైతే ఇలా మిగిలిన దోశలు కూడా వేసేసుకుంటాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందు ఛానల్లో చూసేయచ్చు. నేనైతే కొంచెం ఎగ్ దోశలకు పోను, కొంచెం పిండి మిగిలితే కొంచెం ప్లెయిన్ దోశలు కూడా వేసుకున్నాను. అందులోకి మొన్న రెడీ చేసిన గోంగూర పచ్చడి ఉంది కదా, దాంతో అయితే సర్వ్ చేసుకున్నాము. దోశలు అయితే ప్లెయిన్ దోశలు కూడా చాలా టేస్టీగా వచ్చాయండి. ఎగ్గు తినే రోజుల్లో ఇలా ఇడ్లీ పిండి ఉన్నా సరే, దోశ పిండి లేకున్నా సరే ఇలా ట్రై చేస్తే చాలా మంచిగా దోశలు అయితే వేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, టిప్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి.